మహామంగళ సూక్తంపై ఇది మన క్విక్ బ్రీఫ్. అసలు నిజమైన శుభమంటే ఏంటి అంటే మంచి శకునాలు చూసుకోవడమా లేక మన ప్రవర్తన సరిగ్గా ఉంచుకోవడమా? చూశారా, ఈ ప్రశ్నకు సమాధానంగానే బుద్ధుడు సాధారణ గృహస్థుల కోసం 38 అద్భుతమైన సూత్రాలు చెప్పాడు. అవే మహామంగళ సూక్తం. మొదటిది సరైన పునాది వేసుకోవడం. బుద్ధుడేం చెప్తున్నాడంటే మీ ప్రయాణం సరైన స్నేహంతో మొదలవ్వాలి. అంటే మూర్ఖులకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, పండితుల సాంగత్యం చేయాలి, గౌరవించాల్సిన పెద్దలను గౌరవిస్తూ తల్లిదండ్రులను సేవించడం, నిజాయితీగా కుటుంబాన్ని పోషించడం, ఇవన్నీ మీ జీవితానికి బలమైన పునాది వేస్తాయన్నమాట. రెండవది నైతిక ప్రవర్తన మరియు మానసిక క్రమశిక్షణ. మనకి సంపద, పేరు వచ్చాక గర్వం రావడం సహజం కదా. అందుకే బుద్ధుడు గర్వానికి, మద్యపానంలాంటి వాటికి దూరంగా ఉంటూ వినయం, కృతజ్ఞత, ఉన్నదానితో సంతృప్తి చెందడం, ఇలాంటి గుణాలను అలవర్చుకోమన్నారు. ఇదే మన అంతర్గత ప్రశాంతతకు కీలకం. ఇక చివరిగా అత్యున్నత జ్ఞానం. చూడండి, జీవితంలో లాభనష్టాలు, సుఖదుఖాలు, పొగడ్తలు, నిందలు ఇవన్నీ వస్తూపోతూ ఉంటాయి. వీటికి చలించని ఒక స్థిరమైన మనసును పెంపొందించుకోవడమే అసలైన మంగళం అంటాడు బుద్ధుడు. ఇదే దుఃఖం లేని, భయం లేని అత్యున్నత శాంతి, అదే నిబ్బానం. సో క్లుప్తంగా చెప్పాలంటే నిజమైన శుభమనేది బయటి శకునాల్లో కాదు, మన నడవడిక, మన మానసిక స్థితిలోనే ఉందని బుద్ధుడు స్పష్టం చేశాడు.